ఆపరేషన్ కర్రెగుట్టలో హిడ్మా దళం తప్పించుకున్నట్టుగా తెలుస్తోంది. పోలీసుల కళ్ళుగప్పి సొరంగ మార్గం ద్వారా హిడ్మా తప్పించుకున్నట్టు భావిస్తున్నట్టుగా సమాచారం. దీంతో ఇక ఈ ఆపరేషన్ కర్రెగుట్ట ఫెయిల్ అయిందా, హిడ్మాని పట్టుకోలేకపోయారా అనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా సొరంగ మార్గాలను చూసి పోలీసులే కంగుతిన్నట్టుగా తెలుస్తుంది. ఒక్కో సొరంగ మార్గాన్ని చూసిన తర్వాత పోలీసులు ఆ సొరంగ మార్గాలు ఎక్కడికి దారితీస్తాయి ఏంటనే విషయంపై ఆరా తీసినట్టుగా తెలుస్తుంది. ఒక్కో సొరంగ మార్గంలో ఎంతమంది వరకు ఉండవచ్చు, దాంట్లో ఎలాంటి సదుపాయాలు ఉన్నాయనే విషయంపై కూడా ఆరా తీసినట్టుగా తెలుస్తుంది. మరోవైపు ఇప్పటివరకు జరిగిన కాల్పుల్లో ఎంతమంది మావోయిస్టులు మృతి చెందారనే అంశంపై కూడా పోలీసులు ఇప్పటివరకు ఎలాంటి సమాచారాన్ని ధృవీకరించలేదు. దీంతో కర్రగుట్టలో ఏం జరుగుతుందన్న ఆందోళన అయితే కొనసాగుతుంది. ముఖ్యంగా పోలీసులు అటు డ్రోన్లతో ఫ్లాష్ బాంబులతో విరుచుకుపడుతుండడంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో భయాందోళనకు గురవుతున్నట్టుగా సమాచారం. మా ప్రతినిధి శ్రీశైలం ఉన్నారు. శ్రీశైలం, కర్రగుట్టల ప్రాంతంలో ఇంకా ఆ కూమింగ్ ఆపరేషన్ కొనసాగుతుందా? ప్రస్తుతం ఆ సొరంగ మార్గాలను చూసి పోలీసులే కంగు తిన్నట్టుగా తెలుస్తుంది. ఆ సొరంగ మార్గాలు ఏ రకంగా ఉన్నాయి, సొరంగాల్లో ఏమేమి గుర్తించారు పోలీసులు? మారవి హిడ్మా దళం కర్రెగుట్టలపై ఉందనే పక్కా సమాచారంతో భద్రతా బలగాలు బచావో కర్రెగుట్టల పేరుతో ఆపరేషన్ చేపట్టాయి. హిడ్మా ఛత్తీస్గఢ్ లోని అబుజ్మాన్ నుంచి తప్పించుకొని కర్రెగుట్టలపైకు చేరుకున్నట్టుగా ఇంటెలిజెన్స్ వర్గాలు సమాచారం ఇవ్వగా కర్రెగుట్టల్లో భద్రతా దళాలు నలువైపులా చుట్టుముట్టి కూమింగ్ స్టార్ట్ చేస్తాయి. 4-5 ఆర్మీ హెలికాప్టర్లు, డ్రోన్లు, జీపీఎస్ ట్యాగింగ్ సిస్టమ్ సాయంతో 10,000 మందికి పైగా పోలీసులు అనుమానం గాలిస్తున్నారు. అయితే 6 రోజులుగా బలగాలు కూమింగ్ నిర్వహిస్తున్న మావోయిస్టులు ఆచూకీ లభించడం లేదు. మావోయిస్టు అగ్రనేత హిడ్మా సహా అతని దళం అక్కడి నుంచి తప్పించుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే భద్రతా బలగాల రాకను పసిగట్టి వాళ్లకు మఖా మార్చినట్లుగా సమాచారం ఉంది రాంబాద్. అయితే భద్రతా బలగాలు తమ స్థావరం వద్దకు చేరుకొని సమయానికంటే ముందుగానే హిడ్మా అక్కడి నుంచి తప్పించుకొని పోయి ఉంటారంటూ పోలీసు వర్గాలు భావిస్తున్నాయి. అయినప్పటికీ భద్రతా దళాలు మాత్రం వెనక్కి తగ్గట్లేదు. కర్రెగుట్టలపై బేస్ క్యాంప్ ఏర్పాటు చేసి గుట్టలను పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకునే విధంగా ముందడుగు వేస్తున్నాయి. ములుగు జిల్లా వెంకటాపురం కేంద్రం చేసుకున్న కర్రెగుట్టలపై పోలీసులు ఆపరేషన్ కొనసాగిస్తుంది. గత 6 రోజులుగా గుట్టలపై కూమింగ్ జరుగుతున్నది. అయితే వారి ప్లేస్ లో బ్యాకప్ పోలీసులకు గుట్టలపై పంపిస్తూ గుట్టలపై ఉన్న ఎండవేడిమి వల్ల జవాన్లు డిహైడ్రేషన్ గురవుతుండటంతో ప్రతి 3 రోజులకు ఒకసారి షిఫ్టులు చేంజ్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది రాంబాస్. బట్ ఏదేమైనప్పటికీ మాత్రం మావోయిస్టులకు సంబంధించినటువంటి ఈ అంశం ఏదైతుందో ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం మారుతుంది. ఇప్పటికే ఈ అంశం మీద శాంతి చర్చలు జరిపించాలంటూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వరంగల్ సభ వేదికగా స్పందించడం, అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కొంతమంది శాంతి చర్చల కమిటీ అరగోపాల్ లాంటి వాళ్ళు, చంద్రకుమార్ లాంటి వాళ్ళంతా కూడా కలిసి మాట్లాడడం, ఇదంతా కూడా చూస్తా ఉంటే మరి ఏం జరగబోతుంది? ఇప్పటికే మరి కర్రగుట్టలపై నుంచి తప్పించుకున్నారు మావోయిస్టులటువంటి చర్చ నేపథ్యంలో. అయినప్పటికీ పోలీస్ బలగాలు అక్కడనే మోహరించి అక్కడనే నిఘా పెట్టడం అనేది ప్రస్తుతం ఏం జరుగుతుందని ఒక హైటెన్షన్ వాతావరణం అయితే నెలకొంది రామ్దాస్. బట్ చూడాల్సిన అవసరం ఉంది. పోలీసులు అక్కడ ఎట్టి పరిస్థితుల్లో మావోయిస్టులు వదలము అనేటువంటి టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారు. మావోయిస్టులు మాత్రం తప్పించుకుని పోతాము, ఖచ్చితంగా శాంతి చర్చలు జరిపితేనే మేము లొంగిపోతాం అనేటువంటి నేపథ్యంలో ఉన్నారు. మరి ఈ రెండు ఎట్లా జరగబోతుంది, ఏం జరగబోతుంది, మరి వీటిలో రాజకీయ పార్టీల నేతల పాత్ర ఎట్లా ఉండబోతుంది, ప్రజా సంఘాలు, పౌరత్వ సంఘాలు ఎట్లా డీల్ చేస్తాయనేది ఇప్పుడు ఒక క్వశ్చన్ మార్క్ గా మిగిలింది రామ్దాస్. రైట్, ఎస్, థ్యాంక్ యూ శ్రీశైలం. సో మొత్తం మీద మావోయిస్టులు హిడ్మా తప్పించుకున్నట్టుగా సమాచారం అంతోంది. సొరంగ మార్గం ద్వారా హిడ్మా తప్పించుకున్నట్టు భావిస్తున్నారు. ఇక అగ్రనేత హిడ్మా దళం కర్రగుట్టపై ఉందనే సమాచారంతో భద్రతా బలగాలు బచావో కర్రగుట్టల పేరుతో ఆపరేషన్ చేపట్టాయి. ఇక హబూజ్మడ్ నుంచి తప్పించుకొని కర్రగుట్టలపైకి చేరుకున్నట్టు ఇంటెలిజెన్స్ వర్గాలు సమాచారం ఇవ్వడంతో భద్రతా దళాలు నలువైపులా కూమింగ్ స్టార్ట్ చేశాయి. 4-5 ఆర్మీ హెలికాప్టర్లు, డ్రోన్లు, జీపీఎస్ ట్రాకింగ్ సిస్టమ్ సాయంతో 10,000 మందికి పైగా పోలీసులు అనుమానంగా గాలించారు. అయితే 6 రోజులుగా బలగాలు కూమింగ్ నిర్వహిస్తున్న మావోయిస్టుల ఆచూకీ అయితే లభించలేదు. హిడ్మా సహా అతని దళం అక్కడి నుంచి తప్పించుకున్నట్టుగా తెలుస్తోంది. సో వాళ్ళు అక్కడి నుంచి మకాం మార్చినట్టుగా కూడా సమాచారం. భద్రతా బలగాలు తమ స్థావరాల వద్దకు చేరుకోవాలని సమయానికంటే ముందుగానే హిడ్మా అక్కడి నుంచి తప్పించుకొని పోయి ఉంటారని పోలీసు వర్గాలు భావిస్తున్నాయి. సో కర్రగుట్లపై బేస్ క్యాంప్ ఏర్పాటు చేసి గుట్టలను పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకునే విధంగా ముందడుగు వేస్తున్నాయి భద్రతా బలగాలు. ములుగు జిల్లా వెంకటాపురం కేంద్రంగా చేసుకొని ఈ పోలీస్ ఆపరేషన్ కొనసాగుతోంది. ఇక కూంబింగ్ జరుపుతున్న పోలీసులతో కొందరిని కిందికి దింపి వారి ప్లేస్లో బ్యాకప్ పోలీసులను గుట్టలపైకి పంపిస్తున్నారు. ఎండవేయడం వల్ల జవాన్లు డీహైడ్రేషన్ గురవుతున్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఛత్తీస్గఢ్లోని కొత్తపల్లి మొదలుకొని నంబి, ఎలిమిడి, నడిపల్లి, చినవుట్లపల్లి, పెద్దవుట్లపల్లి, పూజారి కాంకేర్, భీమవరంపాడు, కస్తూరిపాడు, గుంజపర్తి, గల్గంలో ప్రధానంగా రుద్రారం వరకు 90 కిలోమీటర్ల పొడవున్న కర్రగుట్టలను తమ ఆధీనంలోకి తెచ్చుకునేందుకు వేల సంఖ్యలో పోలీస్ బలగాలు కొండపైకి చేరుకున్నాయి. ఇప్పటివరకు 3 మహిళా మావోయిస్టుల మృతదేహాలను, ఆయుధాలను, పెద్ద ఎత్తున పేలుడు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నామని పోలీసులు చెప్తున్నారు. సో
ఇక పోలీస్ ఎన్కౌంటర్లో శనివారం పెద్ద సంఖ్యలో మావోయిస్టులు మృతి చెందినట్టుగా ప్రచారం జరిగినప్పటికీ దాని గురించి ఎలాంటి నిర్ధారణ లేదు. మొత్తం మీద కోమింగ్ నిర్వహిస్తున్న పోలీసులు ఒక భారీ బంకర్ని అయితే గుర్తించారు. దాంట్లో 1000 మందికి పైగా మావోయిస్టులు ఉండడానికి వీలుగా నిర్మించారని, అందులో నీళ్లు సహా ఇతర సౌకర్యాలను నిర్ధారించారు. ఈ రకంగా కొన్ని నెలల పాటు ఈ సొరంగంలోనే తలదాచుకున్నట్లు గుర్తించారు. గతంలో మనుషులు నివసించినట్టు బంకర్లో నీటి వసతి, ఇతర సౌకర్యాలు ఉన్నట్లు పోలీసులకు స్పష్టమైన ఆధారాలు లభించాయి. మావోయిస్టులు అనేక దశాబ్దాలుగా కర్రెగుట్టలను సేఫ్ జోన్గా ఉపయోగిస్తున్నారు. సుమారు 3000 హెక్టార్ల చదరపు కిలోమీటర్ల వైశాల్యం ఉన్న అడవుల్లో వాళ్లకు అనువర్ణం తెలిసినట్టుగా పోలీసులు భావిస్తున్నారు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.